అందరికీ నమస్కారం. आप सभी दिव्यात्माओं को ब्रह्मश्री चक्रवर्ती राघव राव सर का नमस्कार। ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి మనం ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుందాం. यह कार्यक्रम शुरू करने से पहले परम गुरु पत्री जी को धन्यवाद करते हैं। గత 20 రోజుల నుంచి ఒక ముఖ్యమైన విషయం గురించి మనం తెలుసుకుంటున్నాం. पिछले 20 एपिसोड से एक मुख्य विषय के ऊपर हम जानकारी प्राप्त कर रहे हैं। అదేమిటి అంటే వికృతి, ప్రకృతి, సంస్కృతి. वह विकृति, प्रकृति व संस्कृति है। ఈరోజు 21వ ఎపిసోడ్. आज का एपिसोड 21वां है। ఇది చాలా ముఖ్యమైనటువంటి మరి టాపిక్. यह अति इम्पोर्टेंट टॉपिक है। ఇప్పుడు మనం చెప్పుకునే ప్రతి విషయం చాలా లోతుగా మనం విశేషంగా ఆలోచించాలి. यहाँ पे हम जो विषय के ऊपर चर्चा कर रहे हैं उसे गहराई पूर्वक, गंभीरता पूर्वक सोचने और समझने की आवश्यकता है। ఇంచేతంటే మనం ఎన్నో విషయాల్లో సృష్టికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. क्योंकि अनेक विषयों में हम सृष्टि के विरुद्ध व्यवहार कर रहे हैं। అంచేత జీవితంలో ఎంతో నష్టపోతున్నాం. इसलिए जीवन में बहुत नुकसान प्राप्त कर रहे हैं। దేహంలోనూ నష్టపోతున్నాం, देह के विषय में भी नुकसान प्राप्त कर रहे हैं, धरती के ऊपर भी हम नुकसान प्राप्त कर रहे हैं। చనిపోయిన తర్వాత పరంలోనూ నష్టపోతున్నాం. मृत्यु के पश्चात परलोक में पर में भी नुकसान प्राप्त करेंगे। అంచేత ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. इन विषयों के ऊपर गंभीरता पूर्वक सोचने की आवश्यकता है। చాలా మంది ఏంటంటే ఈ భూమి మీద మట్టుకే ఆలోచిస్తారు. क्योंकि अधिकतम लोग इस धरती पे जब तक रहते हैं उसी के बारे में सोचते हैं। కానీ మనకి ఇంకొక జీవితం కూడా ఉంది. लेकिन इसके पश्चात भी एक और जीवन भी हमारा है। అది పరలోక జీవితం. वह परलोक जीवन है। ఇక్కడ దేహంతో జీవిస్తాం, यहाँ हम शरीर के साथ में जीते हैं। పరలోకంలో అంటే శరీరం వదిలిన తర్వాత శరీరం లేకుండా జీవిస్తాం. पर शरीर छोड़ने के बाद परलोक में शरीर के बिना जीते हैं। అంచేత ఏ మానవుడైనా ఇక్కడ లాభం పొందాలి, పరంలోనూ లాభం పొందాలి. इसीलिए सभी मानवों को यहाँ पे भी लाभ प्राप्त करना है और परलोक में भी लाभ पाना है। మరి ఎటువంటి లాభం కావాలి అంటే ఖచ్చితంగా సృష్టికి అనుగుణంగా జీవించాలి. तो इस तरह का लाभ प्राप्त करने के लिए निश्चित रूप से सृष्टि के अनुकूल व्यवहार करना जरूरी है। కానీ ఎంతో మంది సృష్టికి విరుద్ధంగానే జీవిస్తున్నారు. लेकिन अधिकतम लोग सृष्टि विरुद्ध व्यवहार करते हुए जीवन जी रहे हैं। మరి ఏమిటి సృష్టి విరుద్ధమైన
లక్షణాలు అన్న దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. सृष्टि विरुद्ध के लक्षणों के साथ में जीने के यह कार्य कौन से हैं उसके बारे में हम चर्चा कर रहे हैं. మనం భగవద్గీతలో కూడా స్పష్టంగా మనం తెలుసుకున్నాం. भगवत गीता में भी यह बात स्पष्ट रूप से जान चुके हैं. అందులో తమో గుణం అన్నది సృష్టి విరుద్ధమైన లక్షణం అనే సంగతి మనం తెలుసుకున్నాం. तमोगुण सृष्टि विरुद्ध लक्षण है, यह बात हमने जान ली है. ఆ తమో గుణంలో ఉంటే ఎన్నో విరుద్ధమైన పనులు మనం చేస్తూ ఉంటాం. तमोगुण में रहते हुए अनेक विरुद्ध व्यवहार हम करते हैं ఎంతో నష్టపోతాం కూడా. और बहुत नुकसान भी पाते हैं. మరి అందులో అజ్ఞానం ఒకటి అని కూడా మనం చెప్పుకున్నాం. उसी में अज्ञान एक है, ऐसा हम कल चर्चा कर चुके हैं. మరి అజ్ఞానం అంటే ఏమిటి అన్నది చాలా మందికి అర్థం కాదు. लेकिन अज्ञान का मतलब क्या है, यह बात अधिकतम लोगों को समझ में नहीं आता है. కానీ తెలిసి కూడా తెలియని వారిలా ప్రవర్తించడమే అజ్ఞానం. जानते हुए भी अनजान बनकर व्यवहार करना ही ज्ञान है. తెలిసి కూడా अथवा समझकर भी ना समझ बनकर व्यवहार करना ही अज्ञान है. కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. थोड़े विषय कल हम चर्चा कर चुके हैं और थोड़े विषय आज हम यहाँ पे समझने की कोशिश करेंगे. మరొక విషయం ఏమిటి అంటే और एक और विषय यह है పేరు ప్రఖ్యాతులు, नाम और प्रतिष्ठा, కీర్తి ప్రతిష్టలు, అవార్డులు, अवार्ड, పదవులు पद లాంటివి ఏవి తమ ముందు వారికి इस तरह के सभी अपने सामने वाले के శాశ్వతంగా లేవని తెలుసు. यह सभी हम सबको शाश्वत नहीं है, ये जानते हैं. తన ముందు వారికి यह सभी हमारे सामने वालों को यह शाश्वत नहीं है, ये जानते हैं. సామ్య అంటే ముందు వారని వస్తుందా, పక్క వారని వస్తుందా? ముందువారు అంటే ఆగే వాలే, గతించిన వారు, ఓకే, గతించిన వారా, నశించిన వారు, గతించిన వారు, వెళ్ళిపోయిన వారు, ओके, ముందు వారు, जिनकी मृत्यु हो चुकी है उनको यह बात शाश्वत या सही शाश्वत नहीं है, जानते हैं. ముందు వారు అంటే గతించిన వారు అంటే మరణించిన వారు, అది అక్కడ మృత్యు అన్నది అక్కడ వస్తుంది. ఇక్కడ మీరు తెలుగులో ముందువారు అని దాన్ని పర్యాయవాచకంగా ఉపయోగించగలుగుతాము, కానీ ఇక్కడ మొదటి వారు అంటే అది మనం గతించిన వారు అని అనలేము సార్ హిందీలో. సరే సరే, శాశ్వతంగా లేవని తెలుసు. यह सभी शाश्वत रूप से नहीं है, ये जानते हैं. కానీ వాటి కోసమే ఆలోచించడం, लेकिन उनके बारे में ही सोचते रहना, ఆశపడ్డం, आशा रखना, అదే లక్ష్యంగా పెట్టుకోవడం, उसी को లక్ష్యం लक्ष्य मानकर వాటి కోసమే ప్రయత్నించడం,
उनके लिए ही प्रयत्न करते रहना, చెయ్యకూడని పనులు చేయడం, न करने वाले कार्य करते रहना, జీవితం అంతా వాటికే వెచ్చించడం, पूरा जीवन इन्हीं के लिए व्यर्थ करना, ఇదంతా అజ్ఞాన లక్షణమే. यह सभी अज्ञान के लक्षण है. దీని గురించి మరొక్కసారి మనం తెలుసుకుందాం. పేరు इसके ప్రఖ్యాతులు చెప్పు. यह सभी बातों को पुनरावर्तित किया जा रहा है. పేరు ప్రఖ్యాతులు, नाम और नेम और फेम, కీర్తి ప్రతిష్టలు, कीर्ति प्रतिष्ठा, అవార్డులు, अवार्ड, పదవులు पद, లాంటివి ఏవి यह सभी తన ముందు వారికి उनके आगे वाले अथवा जिनकी मृत्यु हो चुकी है वे लोग ఎవరికి శాశ్వతంగా లేవని తెలుసు. सभी को यह शाश्वत नहीं है, ये पता है, కానీ వాటి కోసమే ఆలోచించడం, लेकिन उनके बारे में ही सोचते रहना, ఆశపడడం, आशा रखना, అవే లక్ష్యంగా పెట్టుకోవడం, उसी को लक्ष्य मानकर వాటి కోసమే ప్రయత్నించడం, उन्हीं के लिए प्रयत्न करना, చెయ్యకూడని పనులు చేయడం, न करने वाले काम करना, జీవితం అంతా వాటికే వెచ్చించడం, पूरा जीवन इनके लिए व्यर्थ करना. మరి అజ్ఞానంలో ఉన్నవారి పనులు. यह अज्ञानी के लक्षण है. వాళ్ళు ఎంతో నష్టపోతారు. वे लोग बहुत नुकसान प्राप्त करते हैं. ఇప్పుడు చూడండి, మళ్ళా ఒక్కసారి మనం తెలుసుకుందాం. చాలా మంది ఎంతో పేరు సంపాదించాలని తాపత్రయపడుతూ ఉంటారు. अधिकतम लोग नाम कर कमाने के लिए बहुत प्रयत्न करते रहते हैं. వారు ఏ రంగంలో ఉన్నా సరే, वो किसी भी क्षेत्र में रहने के पश्चात भी, అంటే మీరు చూడండి, ఒక సినీ ఫీల్డ్ కనుక మనం తీసుకున్నట్లయితే, సినీ రంగంలో यदि हम सिने क्षेत्र में, सिनेमा क्षेत्र में మనం తీసుకుంటే, ఒక హీరో అవ్వాలని, మంచి సింగర్ అవ్వాలని, हीरो बनने के लिए अथवा एक गायक बनने के लिए, లేకపోతే మంచి డైరెక్టర్ అవ్వాలని, एक अच्छा डायरेक्टर बनने के लिए, లేకపోతే మంచి ఫైటర్ అవ్వాలని, एक अच्छा फाइटर बनने के लिए, మంచి డాన్సర్ అవ్వాలని, एक अच्छा नृत्यकार बनने के लिए, మరి మంచి రైటర్ అవ్వాలని एक अच्छा राइटर बनने के लिए ఎంతో తాపత్రయపడతారు. बहुत मेहनत करते हैं. మంచి పేరు తెచ్చుకొని उसमें नाम कमाकर సన్మానాలు చేయించుకోవాలనుకుంటారు. सम्मानित होने की इच्छा व्यक्त करते हैं, प्रयत्न करते हैं. ఎంత మందిలో తమకు పేరు వస్తే తాము అంత గొప్పవారిగా భావిస్తారు. अधिकतम लोगों तक उनका नाम और काम उनको पता चले, इसके लिए वो प्रयत्न करते रहते हैं. అలాగే రాజకీయ రంగంలో కూడా అంతే. उसी तरह से राजकीय क्षेत्र में भी होता है. పెద్ద పెద్ద మరి పదవులు సంపాదించాలని, बड़े होदा पर विराजमान होने के लिए, అందరితో సన్మానాలు చేయించుకోవాలని, सबसे सम्मान प्राप्त करने के लिए, అందరిలో పొగడ్తలు పొందాలని, सबसे तारीफ कराने के लिए, మరి అందరి చేత సన్మానాలు చేయించుకోవాలని, सभी लोगों से सम्मानित करने के लिए ఎంతో
తాపత్రయపడుతూ ఉంటారు. बहुत मेहनत करते हैं। అలాగా ఏ రంగంలో తీసుకున్నా ఆ రకంగానే తాపత్రయపడుతూ ఉంటారు. किसी भी क्षेत्र में हम देखेंगे तो इसी तरह का प्रयत्न करते रहते हैं। మరి అలా ఏదైనా వాళ్ళు అనుకున్నది సాధిస్తే और इस तरह से जो उनकी इच्छा है वो प्राप्त करने के पश्चात ఎంతో పొంగిపోతారు, बहुत खुश हो जाते हैं, ఎంతో అదృష్టవంతులు అనుకుంటారు. अपने आप को नसीब वाले मानते हैं। ఎవరికి ఆ పదవులు రాలేదనుకుంటారు. उनके जैसा किसी को भी वो पद नहीं मिला ऐसा सोचते हैं। మరి ఎంతో మంది అంత గొప్ప గొప్ప పదవులు సాధించిన అలాంటిది నేను సాధించాను అనుకుంటారు. अनेक लोग इस तरह नहीं पहुंच पाए लेकिन मैं वहां पे पहुंचा हूं ऐसा वो अभिमान व्यक्त करते हैं। మరి అంతేకాదు, ఈ కీర్తి ప్రతిష్టలు ఎంతో కాలం నిలిచిపోవాలని కూడా అనుకుంటారు. इतना ही नहीं, उनकी कीर्ति प्रतिष्ठा हमेशा उनके साथ में रहे उसके लिए वो प्रयत्न करते हैं। దానికి మరి తమ విగ్రహాలు, తమ इनके విగ్రహాలు इनके लिए अपनी मूर्ति बनाकर వెలవాలని అనుకుంటారు. प्रस्तावित करने की कोशिश करते हैं। ఎన్నో తరాలు తమను గుర్తుంచుకోవాలనుకుంటారు. अनेक पीढ़ियों तक उन्हें याद करते रहने की लिए वो प्रयत्न करते हैं। ఎన్నో తరాలు తమ పేరు గుర్తుంచుకోవాలని అనుకుంటారు. अनेक पीढ़ियों तक उनका नाम याद रहे ऐसा वो सोचते हैं। అలాగే ఎన్నో అవార్డులు రావాలని కూడా అనుకుంటారు. ऐसे ही अनेक अवार्ड प्राप्त करने के लिए प्रयत्न करते हैं। గిన్నీస్ బుక్ లోకి ఎక్కాలనుకుంటారు. गिनीज बुक में नामांकित करने का प्रयत्न करते हैं। నోబెల్ ప్రైజులు రావాలనుకుంటారు. नोबल प्राइज प्राप्त करने का प्रयत्न करते हैं। రాష్ట్రపతి అవార్డులు రావాలనుకుంటారు. राष्ट्रपति द्वारा अवार्ड प्राप्त करना चाहते हैं। రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, కేంద్ర ప్రభుత్వ అవార్డులు రావాలనుకుంటారు. राष्ट्र, केंद्रीय सरकार और स्थानिक सरकार के द्वारा पुरस्कार प्राप्त करने के लिए सोचते हैं। అలా వస్తే తమ జన్మ ధన్యమైపోయింది అనుకుంటారు. यदि इस तरह से अथवा प्राप्त करते हैं तो उनका जीवन धन्य हो चुका है ऐसा मानते हैं। అలా అవార్డు పొంది ఇంకా తన జీవితంలో కావాల్సింది ఏమీ లేదనుకుంటారు. इस तरह के अवार्ड प्राप्त करने के पश्चात अब जीवन में और कुछ नहीं चाहिए ऐसा सोचते हैं। అలా చిన్న పదవి వచ్చినా, చిన్న అవార్డు వచ్చినా సంబరపడిపోతారు. इस तरह के छोटा होता अथवा छोटा पुरस्कार प्राप्त करके ही वो बहुत खुश हो जाते हैं। ఆఖరికి మన సొసైటీలో చూసుకున్నా अंत में हमारी सोसाइटी में भी देखते हैं చాలా మంది ఈ బిరుదుల కోసం చూస్తారు. बहुत लोग इस तरह के अवार्ड के लिए, पुरस्कारों के लिए प्रयत्न करते हैं। అలాగే ఈ సొసైటీలో మరి నిర్మిస్తున్న మరి ఎన్నో కేంద్రాలు हमारी పదవులు కావాలని కోరుకుంటారు. हमारी सोसाइटी में भी निर्माण किया गया अथवा निर्माण होने वाले सभी तरह के कार्यों में उन्हें पद प्राप्त करने के लिए प्रयत्न करते हैं। అలాగే బిరుదులు కూడా కావాలని కోరుకుంటారు. उनमें उनका
गुडविल बने उसके लिए भी वो प्रयत्न करते हैं। వాటి కోసమే చాలా తాపత్రయపడతారు. उनके लिए ही वो मेहनत करते हैं। అవి వస్తే ఎంతో గొప్పవాడైనట్టుగా భావిస్తారు. उनको प्राप्त करके वो महान बन चुके हैं ऐसा वो सोचते हैं। కానీ గమనిస్తే लेकिन हम देखते हैं तब ఆ పదవులు శాశ్వతం కాదు, वो पद शाश्वत नहीं है, వారు శాశ్వతం కాదు. वे भी शाश्वत नहीं है। కానీ వాటి కోసమే జీవితం అంతా వెచ్చిస్తారు. लेकिन उनके लिए ही पूरा जीवन व्यर्थ करते हैं। ఎంతో ఆలోచిస్తారు, बहुत इनके बारे में सोचते हैं ఆశపడతారు. और आशा व्यक्त करते हैं। అది తమ జీవిత లక్ష్యంగా భావిస్తారు. इन्हीं को अपना जीवन लक्ष्य मानते हैं। ఎంతో ప్రయత్నం చేస్తారు. बहुत प्रयत्न करते हैं। మరి ఆ రకంగా జీవితాన్ని వృధా చేసుకుంటారు. इस तरह से उनका जीवन को नष्ट करते हैं। ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే एक बार यदि हम गंभीरता पूर्वक सोचते हैं అసలు ఎంతమంది పేరు ప్రఖ్యాతులు, అవార్డులు ఇప్పుడున్న వారికి తెలుసు. గతంలో సంపాదన जी अब तक जिन्होंने अवार्ड पुरस्कार प्राप्त किया है ऐसे कितने लोगों को हम जानते हैं। మనం గతంలో సంపాదించుకున్న వారి గురించి ఎంతమందివి మనకి తెలుసు. इससे पहले जिन्होंने जो कमाया है ऐसे कितने लोगों की संपदाओं के बारे में अथवा पुरस्कार के बारे में हमें पता है। వారి యొక్క పదవులు లేవు, उनके पद भी अभी शेष नहीं रहे, అవార్డులు లేవు, उनके पुरस्कार भी अभी नहीं रहे వారు లేరు. और वे स्वयं भी नहीं हैं। అందుకే చాలా మంది వారి విగ్రహాలు ప్రతిష్ఠించుకుంటారు. इसीलिए बहुत से लोग उनके मूर्ति प्रस्थापित कराते हैं। కానీ మీరు చూడండి, ఈ విగ్రహాలు కూడా ప్రతిష్ఠిస్తారు. हम देखते हैं कि इस तरह की मूर्ति भी प्रतिष्ठित करते हैं। మనం ఉదాహరణకి హైదరాబాదులో కనుక ట్యాంక్ బండ్ మీద చూస్తే उदाहरण के रूप में हैदराबाद में टैंक बंड रोड के ऊपर देखते हैं ఎంతో మంది విగ్రహాలు ప్రతిష్ఠించారు. वहां पे अनेक लोगों के मूर्ति प्रस्थापित कर चुके हैं। అందులో ఎంతమంది పేర్లు మనం చెప్పగలం? उनमें से कितने लोगों का नाम हम बता सकते हैं। అప్పుడు వారు ఎవరు అని మనం తెలుసుకోవాలి అంటే ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి కింద రాసిన పేరు చదివి ఫలానా అని అనుకుంటాం. हम जब वहां पे जाते हैं तो उनके मूर्ति को देखने के पश्चात उनके मूर्ति के नीचे जो नाम होता है वो पढ़ने के बाद में ही हमें वो उनके बारे में पता करते हैं। అంటే పేరు చదివితేనే కానీ వారెవరో తెలుసుకోలేము. मतलब नीचे नाम जब तक नहीं पढ़ते हैं तब तक वे कौन है वो हम नहीं जान पाते हैं। వారి విగ్రహం చూస్తే కానీ వారు అనేవారు పూర్వం ఉండేవారు అన్న సంగతి తెలీదు. उनको मूर्ति देखने से ही ऐसा कोई व्यक्ति है उनका नाम के बारे में हमें पता नहीं होता है। ఈ మధ్య కాలంలో ఉన్న వారి పేర్లే తెలియకపోతే इन्हीं दिनों में
अथवा कुछ दिनों पहले जो लोग थे उनका ही नाम यदि हमें पता नहीं है, మరి ఎన్నో వందల సంవత్సరాలు గడిచిపోయినాయి. तब सैकड़ों सालों पहले గడిచిపోయినాయి. सैकड़ों साल बीतने के बाद యుగాలు గడిచిపోయినాయి. अनेक युग बीत మారిపోయినాయి. चुके हैं, యుగాలు మారిపోయినాయి. युग परिवर्तन हो गए हैं. మరి నిజంగా ఎంతమంది పేర్లు మనకు గుర్తుంటాయి? तो उनमें कितने लोगों का नाम हमें याद है? అంతెందుకు, మీ इतना ही తాతగారి తండ్రి పేరు చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? इतना ही नहीं, हमारे दादा का नाम भी बताने वाले ఆ? कितने, తాతగారి తండ్రి గారి పేరు, जी, इतना ही नहीं, हमारे दादा के पिता मतलब परदादा का नाम बताने वाले लोग कितने यहाँ पे हैं? ఎంతమంది ఉన్నారు? कितने लोग अपने परदादा का नाम बता सकते हैं? ఆలోచించండి. एक बार सोचिए, మీ కుటుంబంలో మీ తాతగారి आपके परिवार में आपके दादा के, మీ నానమ్మ గారి తల్లి గారి పేరు చెప్పగలరా? आपके नानी के माताजी का नाम बता सकते हैं, पर नानी का नाम बता सकते हैं? వీరి పేర్లే గుర్తు లేకపోతే ఎవరి పేర్లు ఎలా గుర్తుంటాయి? यदि आप इनका ही नाम नहीं बता सकते हो तो औरों का नाम कैसे बता पाओगे? ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ये सब मैं आपको इसलिए बता रहा हूँ, వాటి కోసం మనం మన జీవితాన్ని వృధా చేస్తున్నాం. हम इनके लिए हमारा जीवन को व्यर्थ कर रहे हैं. ఇదంతా అజ్ఞానమే కారణం. यह सब भी अज्ञान ही है. మనమే జ్ఞానులమైతే यदि हम ही ज्ञानी बनते हैं, మనం ఎవరో మనం తెలుసుకుంటాం. हम कौन हैं यह हम जान पाते हैं. మనం ఆత్మలమని కూడా తెలుసుకుంటాం. हम आत्मा है ये हम जानते हैं. మనము ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకుంటాం. हम कहाँ से आए हैं वो जानकारी प्राप्त करेंगे. మనం దేనికోసం వచ్చామో తెలుసుకుంటాం. हम जिसके लिए आए हैं उसके बारे में जानकारी प्राप्त करेंगे. మనం ఏం సాధించాలో తెలుసుకుంటాం. हमें क्या कमाना है वो हम जान पाएंगे. మనం ఏం సంపాదించాలో తెలుసుకుంటాం. हमें क्या कमाना है वह भी हम यहाँ पे जान पाएंगे. మన లక్ష్యం ఏంటో తెలుసుకుంటాం. हमारा लक्ष्य क्या है वह भी हम जान पाएंगे. ఇలా పనికిరాని వాటికి వెచ్చించే సమయాన్ని వీటి కోసం వెచ్చిస్తాం. इस तरह से जो अनावश्यक है, जो काम के नहीं है, ऐसे वस्तुओं के पीछे हम प्रयत्न करते रहते हैं. అదే పని ఇప్పుడు మనమంతా చేస్తున్నాం. वही काम हम सभी कर रहे हैं. మనం ఎవరో మనం తెలుసుకున్నాం. हम कौन हैं ये हम जानते हैं. మనం ఆత్మలమన్న సంగతి తెలుసుకున్నాం. हम आत्मा है ये भी हम जानते हैं. మనది ఈ ఇహలోకం కాదని కూడా మనం తెలుసుకున్నాం. यह लोग हमारा नहीं है यह भी हम जानते हैं. మనం పరలోక వాసులమని కూడా మనం తెలుసుకున్నాం. हम स्वयं परलोकवासी हैं यह भी हम जानते हैं. మనం ఇక్కడ లాభం పొందడం కాదు, మనం పరంలో లాభం పొందాలన్న సంగతి కూడా మనం తెలుసుకున్నాం. हमें यहाँ के लाभ नहीं परलोक के लाभ प्राप्त करना है यह भी हम जानते हैं. మనం సంపాదించుకోవాల్సింది ధనం కాదు, జ్ఞానమని తెలుసుకున్నాం. हमें धन कमाने की आवश्यकता नहीं है,
हमें लाभ प्राप्त అదే కమానే అంటే ధన్నన ధనమా కమానా అంటే సంపాదించుకోవడం. ధనం అని చెప్పి పెట్టండి. जी, हम यहाँ पे धन कमाने के लिए नहीं आते हैं. జ్ఞానం కోసమే మనం జ్ఞానం సంపాదించుకోవాలని మనం తెలుసుకున్నాం. हमें ज्ञान प्राप्त करना है, यह हम जान चुके हैं. ధనము మనల్ని గొప్పవారిని చేయదు, జ్ఞానమే మనల్ని గొప్పవారిని చేస్తుందన్న సంగతి తెలుసుకున్నాం. धन हमें महान नहीं बना सकता है, ज्ञान से ही हम महान बन सकते हैं, यह हम जानते हैं. అంతా ఆ పని కోసమే కృషి చేస్తున్నాం. हम सब उसी कार्य के लिए मेहनत कर रहे हैं. అంచేత ప్రతిరోజు ఈ ధ్యానం చేస్తున్నాం. इसीलिए प्रतिदिन हम यह ध्यान कर रहे हैं. మన సమయాన్ని వృధా చేయట్లేదు. हमारा समय हम नष्ट नहीं कर रहे हैं. ఖాళీ దొరికితే ఈ జ్ఞానవంతమైన పుస్తకాలు చదువుతున్నాం. समय मिलने पर ज्ञानवर्धक पुस्तक हम पढ़ते हैं. మరి ఈ జ్ఞానవంతమైన సందేశాలు వింటున్నాం. और ज्ञानवर्धक संदेश भी हम सुनते हैं. ఆత్మకు లాభించే సేవలు చేస్తున్నాం. आत्मा को लाभ प्राप्त करने वाले सेवा हम करते हैं. ఇదంతా మనం కొద్దిపాటి జ్ఞానం సంపాదించడం వల్ల చేసే పనులు. यह सभी हम थोड़ा बहुत ज्ञान प्राप्त करने के लिए करने वाले कार्य है. తోడా బహుత్ అంటే అలా కొద్దిపాటి. బహుత్ అంటే బాగా ఎక్కువ అని వస్తుంది కదా. కాదు సార్, తోడా బహుత్ అంటే కొద్దిపాటి అంటారు సార్. తోడా అంటే సరిపోదా? సరిపోతుంది సార్. అదే మరి మళ్ళా బహుత్ ఎందుకు మళ్ళీ అందులో? కొద్దిపాటి అన్నప్పుడు అలా అట్లా అనవలసి వస్తుంది సార్. మనం తోడా కొద్ది అంటే తోడా అని సరిపోతుంది. తోడా సరిపోతుంది. ఓకే సార్. మనకు తెలుగులో కొద్దిపాటి వస్తుంది, మీకు తోడా అంటే సరిపోతుంది. హిందీలో కూడా కొద్దిపాటి అంటే తోడా బహుత్ అనవాలి సార్. సరే సరే ఓకే. అంచేత నిజంగా మనం అదృష్టవంతులమనే చెప్పుకోవాలి. इस तरह से वास्तव में हम नसीब वाले हैं ऐसा बोल सकते हैं. అంచేత ఏవైతే శాశ్వతం కావో, इस तरह से जो शाश्वत नहीं है, అవి లేవని మీరేమీ బాధపడక్కల. वो नहीं है ऐसा वो नहीं है ऐसा सोचकर हमें दुख नहीं व्यक्त करना है. అవి చూసి పొంగిపోయే వారి గురించి జాలి పడండి. उन्हें देखकर जो बहुत खुश होते हैं, उनको देखकर थोड़ा दया व्यक्त कीजिए. ఎంచేతంటే లేని వాటి గురించి వాడు సంబరపడుతున్నాడు. क्योंकि जो नहीं है उसे देखकर वो बहुत खुश हो रहा है. ఒకవేళ ఏదైనా మీకు ఉన్నా గర్వపడకండి. यदि आपके पास कुछ भी है तो उसे अभिमान मतलब अधिक खुश मत हो जाइए. అవి ఉన్నా లేనట్టుగా మీరు జీవించండి. उनके होने पर भी नहीं है ऐसा जीवन जीना है. అప్పుడు మీరు మీ లక్ష్యాన్ని సాధించగలుగుతారు. तभी आप अपना लक्ष्य को प्राप्त कर पाएंगे. అప్పుడు మీరు అదృష్టవంతులు. तभी आप नसीब वाले हो. మరి అంతటి గొప్ప మార్గంలోకే పత్రి గారి వల్ల మనం వచ్చాం. इतना महान मार्ग में ही पत्री जी का यह महान मार्ग में हम सब आ चुके हैं. మరి నిజంగా మనం అదృష్టవంతులం. वास्तव में हम सब नसीब वाले हैं. థ్యాంక్ యూ. धन्यवाद. రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. कल कुछ नए विषय के बारे में जानकारी प्राप्त करेंगे. థ్యాంక్ యూ. धन्यवाद. तो अभी यह समय है अनुभव, सुझाव और संदेह व्यक्त करने का. कृपया हैंड रेस करके
अपना सुझाव व्यक्त करें। संदेह या संकोच व्यक्त करने की जरूरत नहीं है। सभी लोगों से आग्रह है, जो लोग भी यहाँ पे उपस्थित है, गुरु जी का दिव्य ज्ञान संदेश सुन चुके हैं, अपना अभिप्राय बताना अनिवार्य है। नमस्ते गीता जी। చిరంజీవి సార్ చంద్రపు జ్యోతి మేడం కూడా వచ్చినట్టున్నారు. ఆవిడ ఒక్కసారి మాట్లాడమని ఉంటే. అప్పుడు వచ్చారు సార్, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. గీతా మేడం. नमस्ते गीता जी। नमस्ते चक्रवर्ती राघराज सर, बहुत बहुत धन्यवाद। कितना रोज कुछ ना कुछ नई बात बताते हैं। एक प्रश्न है गुरुजी, आज आपने परलोक के बारे में हम सोचना चाहिए बताए हैं। हम बॉडी यहाँ ही छोड़ के जाते हैं और परलोक विदाउट बॉडी हम जाते हैं, तो सोल का कुछ रूप नहीं है, फॉर्म नहीं है, शेप नहीं है, तो सोल को कैसे मालूम पड़ेगा कि हाँ वहां जाके बेनिफिट वो अनुभव करते हैं? ప్రతి సోలు పైన हम्म, మొత్తం 7 శరీరాలు ఉంటాయి. हाँ हाँ हाँ, ओके, हाँ हर एक आत्मा के ऊपर 7 प्रकार के शरीर होते हैं। అందులో आत्मा या शरीर है ना सर? शरीर को 7 रूप होते हैं ना? नहीं, శరీరం పైన अच्छा, చిరంజీవి सर వాయిస్ అర్థం కాకపోతే వాళ్ళు డౌట్ క్లియర్ కాదు. ఓకే సార్. ఆత్మ పైన 7 శరీరాలు ఉంటాయి. गीता जी, हाँ आत्मा के ऊपर 7 शरीर होते हैं। ओके, అందులో हाँ మొట్టమొదట ఉండేటువంటి పైన ఉండేటువంటి ఈ భౌతిక శరీరం ముందు వదిలేస్తాం. उनमें सबसे पहला यह भौतिक शरीर है, उसे हम छोड़ देते हैं। ओके, తర్వాత 3 రోజుల్లో రెండో శరీరమైనటువంటి ప్రాణమయ శరీరం ఎథరిక్ బాడీ అది ఓకే. 3 రోజుల్లో వదిలేస్తాం. ओके ओके, उसके बाद में प्राणमय शरीर मतलब एथनिक बॉडी हम उसे 3 दिन में छोड़ देते हैं। ओके ఈ ओके, తర్వాత ఉండేటువంటి మనోమయ శరీరం మనం భువర్లోకంలో కానీ సువర్లోకంలో కానీ వదిలేస్తాం. उसके बाद में जो मनोमय शरीर है, उसे हम भूवरलोक अथवा सुवरलोक में छोड़ देते हैं। ओके, తర్వాత కారణ శరీరంతో కారణలోకానికి వెళ్తాం. तत्पश्चात कारणमय शरीर के साथ कारण लोक में प्रवेश करते हैं। తర్వాత మళ్ళా ఆ కారణ శరీరంతో మిగతా శరీరాలు తీసుకుని ఇక్కడ భూమి మీద మళ్ళా జన్మ తీసుకుంటాం. उसके बाद कारणमय शरीर के साथ में दूसरे शरीर धारण करके फिर से हम पृथ्वी लोक में जन्म लेते हैं। అంచేత ప్రతి ఒక్కరి ఆత్మ మీద ఈ శరీరాలన్నీ ఉంటాయి. इस तरह से सभी के आत्माओं के ऊपर इस तरह के सभी शरीर होते हैं। ఈ శరీరాలు ఉన్నంత వరకు వీళ్ళ ఐడెంటిటీ ఉంటుంది. जब तक यह शरीर होते हैं तब तक इनका पहचान होता है। ఈ శరీరాలన్నీ వదిలేసినప్పుడు ఐడెంటిటీ ఉండదు. यह सभी शरीर जब वो छोड़ देते हैं तभी उनका कोई पहचान नहीं रह जाता है। ఈ శరీరాలన్నీ పూర్తిగా వదిలేయాలంటే 400-500 జన్మలు పడుతుంది. हमें यह सभी शरीरों को छोड़ने के लिए, पूरी तरह से छोड़ने के लिए 400 से 500 बार जन्म लेने पड़ते हैं। అప్పటిదాకా వారి ఐడెంటిటీ ఉంటుంది. तब तक उनका पहचान रह जाता है। అంచేత ఈ విషయం చాలా మందికి అర్థం కాదు. इसलिए यह बात अधिकतम लोगों को समझ में नहीं आती है। వారికి ఎంతసేపు ఆత్మ ఈ కనిపించే శరీరం రెండే తెలుసు. उन्हें आत्मा और ये दिखने वाले शरीर के बारे में ही पता होता है, మిగతా శరీరాల గురించి తెలియదు. दूसरे शरीर के बारे में वो नहीं जानते हैं। అంచేత వాళ్ళకి సందేహం వస్తుంది.
इसीलिए उनको यह संदेह आता है। एक बात पूछूं सर, सॉरी। आपने कहा आत्मा शरीर में आता है वापस और अपना आइडेंटिटी बनाते हैं, तो ये आत्मा भी अपना आइडेंटिटी होता है परलोक में? आत्मा को भी होता है आइडेंटिटी परलोक में जाने के बाद? ఇంత శరీరాలు ఉంటాయి కదా, दूसरे शरीर उनके साथ में है ना, उससे उनका अच्छा। पहचान होता है। ओके ओके, नाउ आई एम क्लियर सर, नाउ आई एम क्लियर, नाउ आई एम क्लियर। थैंक यू सर। థ్యాంక్ और एक प्रश्न पूछूं యూ। सर? हम आप लोग मैडम। बताए। हाँ सर। మేడం, हाँ सर। ఈ విషయం हाँ, మిగిలిన వాళ్ళందరికీ తెలుసు. ఎంచేతంటే చనిపోయిన తర్వాత జరిగేది ఏంటో 15 ఎపిసోడ్లు మనం చెప్పుకున్నాం. చెప్పు. ठीक, गीता जी, हाँ, आपने जो सवाल पूछा, ये सवाल बाकी सब लोगों को उनका उत्तर पता है, क्योंकि मरने के बाद में क्या होता है उसके बारे में हमने 15 एपिसोड तक उनका प्रसारण कर चुके हैं। ठीक है सर। కానీ ओके सर। మన హిందీ మాట్లాడే వారికి ఈ విషయాలు తెలియవు. क्योंकि लेकिन हिंदी बात करने वालों को यह विषय नहीं पता है। మనం ఆ సబ్జెక్ట్ చెప్పుకోలేదు. ओके सर। हम अभी वो विषय के ऊपर चर्चा नहीं कर चुके हैं, ठीक है అంచేత सर। వాళ్ళందరికీ ఇది అర్థం కాదు. इसलिए उनको यह समझ में नहीं आएगा। ठीक है सर। అంచేత ओके। అవి కూడా మనం తెలుసుకుందాం. उनके बारे में भी हम आगे जानकारी प्राप्त करेंगे। ओके అంతేగాని सर। ఇంకా చాలా తెలుసుకోవాలి. अभी जानने के लिए बहुत कुछ है। हाँ सर। ओके सर, ఇంకేంటంటే अभी मालूम पड़ा। హిందీ క్లాసెస్ ఈ మధ్య మనం మొదలు పెట్టాం. क्योंकि हिंदी क्लासेस कुछ दिन पहले ही हमने शुरू किया है, కానీ ओके सर। తెలుగు క్లాసులు మనం 2 సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్నాం. लेकिन तेलुगु क्लास कई सालों से हम शुरू कर चुके हैं। అలా 20 సంవత్సరాల నుంచి 3 రోజుల క్లాసులు కూడా చెప్పుకుంటున్నాం. ओके इसी सर। तरह से 20 सालों से हम यह 3 दिन का कार्यशाला भी आयोजन करते आए हैं। అంచేత ओके सर। ఈ విషయాలు చాలా మందికి తెలుసు, తెలుగు మాట్లాడే వారికి. इसीलिए यह सभी बातें तेलुगु बात करने वाले अधिकतम लोगों को पता है। ओके అంచేత सर। ఈ విషయాలు చెప్పాలనే ఇప్పుడు మేము నార్త్ ఇండియా అంతా తిరుగుతున్నాం. ओके या सर। इसीलिए हम इन बातों को बताने के लिए पूरे भारत में भ्रमण कर रहे हैं। అంచేత మనం నార్త్ ఇండియా ఎక్కువ వెళ్తే ఈ విషయాలు ఎన్నో అక్కడ కూడా తెలుస్తాయి. उत्तर भारत में यदि हम अधिकतम भ्रमण करते हैं अथवा प्रयाण करते हैं तो ये विषय भी आप सब लोगों को पता चल जाएगा। नहीं, आज मुझे क्लियर हो गया सर, अभी मुझे क्लियर हो गया। థ్యాంక్ యూ మేడం. थैंक यू सर। और एक बात पूछूं सर? ఓకే. सर आप लोग कहते हैं हम सभी अपना अपना रोल या इस दुनिया में करने के लिए आते हैं, जैसे एक लॉयर, डॉक्टर, सोल्जर, टीचर, तो सब अपने काम करते हैं, अच्छे काम करते हैं, अच्छा काम करने के बाद अच्छा नाम भी छोड़ जाते हैं, तो उनके बाद उनका नाम रह जाता है। वो नाम के लिए, कोई नाम के लिए काम करते हैं, कोई ऐसे ही काम करते हैं सेवा के लिए। तो ये तो गलत बात नहीं है ना सर? सब अपना अपना नाम छोड़ के जाते हैं अच्छे काम करने के बाद। మీరు ఏ పాత్ర పోషించడానికే మనం ఇక్కడికి వచ్చాం. కానీ ఆ పాత్ర పోషిస్తూ మనం సృష్టి విరుద్ధమైన పనులు చేయకూడదు. ओके ओके सर। చెప్పండి. हमें जो पात्र मिला है उस पात्र को पूरी तरह से निभाना है। उस पात्र को निभाते हुए हमें सृष्टि विरुद्ध कार्य नहीं करना चाहिए, यह बात हमें ध्यान रखना है। ओके सर। మనం స్త్రీగా పాత్ర పోషించవచ్చు, పురుషుడిగా పాత్ర పోషించవచ్చు, కానీ పురుషుడి పాత్రలో సృష్టి విరుద్ధమైన పనులు చేయకూడదు. हम स्त्री के रूप में अथवा पुरुष के रूप में पात्र निभा सकते हैं, लेकिन
पुरुष के पात्र निभाते हुए सृष्टि विरुद्ध कार्य नहीं करना चाहिए। ओके सर, ओके सर, थैंक यू सर। बहुत Thank सी बात आज क्लियर हो गया। थैंक यू सर, थैंक यू धन्यवाद। वेरी मच। धन्यवाद धन्यवाद गीता सर। जी। जय फार्मर మేడం ఉన్నారు సార్. नमस्ते जया जी। వెళ్ళిపోయారు సార్. వస్తారు ఉంటారు. डिस्कनेक्ट अయ్యారు. नमस्ते आयुष जी। नमस्ते सर, मेरी आवाज आ रही है साफ? यस सर, आज आपका आवाज एकदम क्लियर है। आज की क्लास अटेंड करके हम लोग बहुत धन्य महसूस कर रहे हैं। आज सर ने हमें ये बताया कि प्रकृति विरुद्ध कार्य करके हम लोग काफी नुकसान पा रहे हैं। तमोगुण का एक लक्षण है अज्ञान। तो अज्ञान में ही हम लोग सर ने आज एक सब्जेक्ट जो बताया हमें कि नाम, प्रतिष्ठा, अवार्ड, पद, ये सब अशाश्वत चीजें हैं। ये सब अचीवमेंट अशाश्वत है, परंतु लोग इन्हें शाश्वत मान के ही अपना पूरा जीवन निर्वाह करते हैं कई लोग, और इनके लिए अपना पूरा जीवन लगा देते हैं। बोलूं? और तो जो ज्ञानी है वह यह समझता है कि यह सब चीजें अशाश्वत हैं, वह इनके लिए इनकी होड़ में नहीं लगा होता। असली बात तो यह है कि हम इस लोक के प्राणी नहीं हैं, हम पारलौकिक प्राणी हैं। तो असली बात यह है कि हमें समझना है कि हम यहाँ पे क्यों आए हैं, इस लोक में क्यों आए हैं, क्या करने आए हैं, हमारा लक्ष्य क्या है। और इस तरह की बातों पे अगर हम ध्यान देंगे तो हमारा धीरे धीरे हम विकास की राह पे रहेंगे और अज्ञान से बाहर हो जाएंगे। ఓకే సార్. धन्यवाद आयुष जी। ఒక్కసారి చెప్పండి ఆయన చెప్పింది. చెప్పగలరా? చెప్పగలను సార్. సార్, ఈరోజు మనము తమోగుణి యొక్క లక్షణం అజ్ఞానం గురించి చెప్పుకున్నాము. మరి ఇక్కడ పేరు ప్రతిష్టల కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇవే ఎప్పటికీ శాశ్వతమని అనుకుంటూ వాటి కొరకే జీవితం అంతా వృధా చేస్తూ ఉంటాము. ఇవి తమోగుణి అజ్ఞాని యొక్క లక్షణాలు. దీనివల్ల మన జీవితం అంతా నష్టం చేసుకుంటున్నాము అనే విషయాన్ని ఈరోజు మీరు చెప్పారు. సార్ ఆయుష్ జీ, सर अपने आप को अनम्यूट कीजिए। ఆయుష్ జీ, यस सर। మొన్న నేను ఇండోర్ వచ్చినప్పుడు చెప్పు. पिछली बार जब गुरुजी इंदौर आए थे, నేను ఈ విషయం గురించి కొంత గమనించాను. मैं इस बात के बारे में भी थोड़ा मैं जान चुका हूँ। ఇంకేతంటే అక్కడ కొంతమంది 10 మందిలో ఐడెంటిఫికేషన్ కోసమే తాపత్రయపడ్డారు. वहां पे कुछ लोग 10 लोगों में अपनी पहचान बनाने के लिए ही प्रयत्न कर रहे थे। ఆ 10 మందిలో వారి యొక్క ఉనికి చాటుకోవడానికి ప్రయత్నించారు. वे लोग उन लोगों में अपना पहचान दिखाने के लिए बहुत प्रयत्न कर रहे थे। వారు చెప్పే విషయాల మీద అంత ఆసక్తి చూపించాల. वे लोग वहां पे जो बातें बताए दिया जा रहे थे उनके ऊपर वो ध्यान नहीं दे रहे थे। నిజంగా వాళ్ళు ఎంతో నష్టపోయినట్టు. वास्तव में वो लोग बहुत कुछ नुकसान प्राप्त कर चुके हैं। వాళ్ళు పేరు వచ్చింది అనుకుంటారు కానీ వాళ్ళు గుర్తింపు పొందడానికే వాళ్ళు ప్రయత్నించారు. वो अपना पहचान बनाने के लिए ही प्रयत्न कर रहे थे, కానీ దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. लेकिन उन्हें इनके द्वारा कोई लाभ नहीं होगा। ఆ విషయం వాళ్ళకే తెలియదు. यह बात स्वयं वे खुद भी नहीं जानते हैं। అది నేను దేహం అనుకున్న వాళ్ళకి, यह मैं शरीर हूँ यह मानने वालों के लिए होता है। అంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళకే ఉంటుంది.
मतलब अज्ञान में जो रहते हैं उनको ही यह होता है, లేకపోతే అలా ప్రవర్తించరు. नहीं तो वे लोग इस तरह का बर्ताव नहीं करेंगे। వాళ్ళ మీద మనం జాలి పడ్డమే, ఇంకంతకన్నా ఏం చేయలేం. हम उनके ऊपर दया कर सकते हैं, उससे अधिक कुछ नहीं कर सकते हैं। అర్థమైందా? समझ में आया आयुष जी? मैं समझ आ सकता। ఓకే, धन्यवाद। थैंक यू। నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. మన ఇక్కడ వీర్ సింగ్ గారు ఉన్నారు. ఒకసారి జయ గారిని మాట్లాడమా. यस सर. जया जी अपने आप को अनम्यूट करेंगे. हाँ, इसके ना बैटरी बहुत लो हो गई है, बीच बीच में बंद हो जाते हैं सर. ठीक है. चटवर्ती सर, पत्री जी सर, चिरंजीवी सर, सभी को आत्मवंदन. बहुत ही सर ने कितना सभी को अपने सामने दर्पण ही रख दिया है, मिरर रख दिया है अपने सामने कि हमारा यहाँ पे आने का अर्थ क्या है. हम लोग सोचते हैं कि हम शरीर है, शरीर सोचने మేడం, से. हाँ हाँ जी. మొట్టమొదట మీరు చాలా రోజులు కనిపించారు. आप क्या? बहुत సంతోషం. बहुत बहुत दिन के बाद में दिखाई दिया, मुझे बहुत आनंद हो रहा है. बहुत ही नमस्ते, थैंक यू. तो सर ने कितनी अच्छी तरह, बहुत ही अच्छी तरह समझाया है कि हम लोग शरीर को अपना समझते हैं, लेकिन हमारा मतलब यहाँ आने का कुछ अलग ही मीनिंग है. कितना हम लोग सोचते हैं कि हमें ये मिल गया, अवार्ड मिल गया, पद मिल गया, कि हम नाम और फेम के लिए भागते हैं कि हमें अच्छा घर मिल गया, लेकिन वो सब शाश्वत नहीं है. सर कितनी अच्छी तरह से, बहुत ही सिंपल तरीके से हमें बताते हैं. बहुत से लोग सोचते हैं हम यहाँ के नेता बन गए, हमारी मूर्ति रख दिया, तो हम लोग बहुत इसके बाद में हमें सब कुछ प्राप्त हो गया, लेकिन वो अज्ञान में ही जीते हैं. सभी अज्ञान में, तो हमें उनके ऊपर दया लाना चाहिए, कि हमें सोचना चाहिए कि हम लोग तो कुछ भी नहीं जानते. हम लोग नाम क्या है, हम लोग अपना नाना नानी के नाम नहीं, उसकी नानी के नाम नहीं जानते, एक दो पीढ़ी के नाम जानते हैं. तो हमें वो अज्ञान में नहीं रहना है. हमें अपना मूल कर्म क्या है, कि क्या काम के लिए हम लोग यहाँ आए हैं, मनुष्य जन्म क्यों मिला है, वही हमें याद रखना है, और वही ज्ञान में हमें रहना है, और आगे आगे ज्ञान हमें प्राप्त करना है. और यहाँ हम लोग अपना जीवन धन कमाने के लिए नहीं आया है. जो हम लोग भौतिक सुख मांगते हैं वो कमाने के लिए हम लोग आए ही नहीं है. हमारा मूल उद्देश्य मनुष्य जन्म का क्या है, वही ज्ञान में हमें रहना है, और ज्ञान प्राप्त करना है. सर बहुत 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 ही धन्यवाद सर आपका. बहुत ही हमें ज्ञान की बातें बताई आपने. हमें अपने उद्देश्य में वैसे ही आगे आगे बढ़ना है ज्ञान प्राप्त करने के लिए. थैंक यू वेरी मच सर. థ్యాంక్ యూ మేడం. కొంచెం చెప్పండి. ఎస్ సార్. సార్ ఈ రోజు మీరు చెప్పిన ఈ సెషన్ లో మొత్తం ఒక అద్దంలా ఒక అద్దాన్ని మా ముందు పెట్టారు. అసలు వాస్తవం అంటే ఏంటి అనేది కూడా మాకు క్లియర్ గా అర్థమైపోయింది. చాలా విషయాలు చాలా క్లియర్ గా అర్థమైపోయింది. ఇప్పటి వరకు శరీరమే శాశ్వతం, ఏదైనా చేసినా శరీరం కొరకే చేయాలని అనుకుంటూ వాటి కొరకే జీవిస్తూ ఉండేది. కానీ ఈ రోజు మీరు చెప్పిన విషయాలన్నీ కూడా చాలా క్లియర్ గా అర్థమైపోయాయి. ఇక్కడ పేరు, ప్రఖ్యాతలు, ప్రతిష్టలు వాటి గురించి ప్రయత్నం చేసే వాళ్ళలో మేము కూడా ఉండేవారిని. కానీ ఈ రోజు నుండి అలా మేము జీవించము. మరి మా వంతు ప్రయత్నం కూడా వాళ్ళకు చెప్పేదానికి మేము ప్రయత్నం చేస్తాము అంటున్నారు సార్. కరెక్ట్. Thank you very much. థ్యాంక్ యూ. ధన్యవాద్ జయాజీ. థ్యాంక్ యూ సార్. రీను గారు ఉన్నారు సార్. రీను. नमस्ते रीनू जी. नमस्ते सर. నమస్తే. प्रणाम सर. नमस्ते चिरंजीवी सर. नमस्ते मैम. सभी जो भी सुनने वाले हैं यहाँ पे, सभी पार्टिसिपेंट को भी बहुत बहुत आत्मवंदन. सर बहुत ही अच्छा था आज का सेशन. कल शाम को जो डिस्कशन हुआ था तो मुझे लग रहा था आप मेरे लिए ही आज बोल रहे हैं. थैंक यू सो मच सर. अभी सब लोगों ने इतना कुछ बता दिया समराइज करके, तो मैं रिपीट नहीं करूंगी, बट मुझे बहुत अच्छा लग रहा है आपके सेशन अटेंड करके. थैंक यू सो मच. థ్యాంక్ యూ.
చెప్పండి. సార్ ఈ రోజు సెషన్ కూడా చాలా బాగుంది. ఈ రోజు చెప్పిన విషయాలన్నీ కూడా చూస్తే నిన్నటి రోజు మీతో మాట్లాడినప్పుడు ఆ విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు సెషన్ నా కొరకే చెప్తున్నట్లుగా నాకు అనిపించింది. మిగతా వారందరూ కూడా ఈ రోజు సెషన్ గురించి చాలా సమరైజ్ చేశారు. మరి నేను దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలనుకోవటం లేదు. ఈ రోజు సెషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ మేడం. ధన్యవాद रीनू जी. क्लोज చేసేద్దాం. ओके, तो अभी हम यह हिंदी सेशन को यहाँ पे समाप्त कर रहे हैं. मिलते हैं कल सुबह के ब्रह्म मुहूर्त और गुरु जी के दिव्य ज्ञान के लिए. धन्यवाद. थैंक यू, थैंक यू, थैंक यू.